భారత్ తో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలో భారత్ తో ట్రేడ్ చర్యలు మొదలవుతాయన్నారు. ఇన్నాళ్లు బెదిరింపులతో భారత్ ను కాళ్ల బేరానికి తేవాలనుకున్న ట్రంప్ తాజాగా అలాంటి పద్ధతులకు పోలీస్ స్టాప్ పెట్టినట్లు అనిపిస్తుంది. ఇక రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఇక వాణిజ్య చర్చలు ఉండవన్నారు. ఇంతలో ఆయనపై స్వదేశంతో పాటు అంతర్జాతీయంగా ఒత్తిడి పెరగనుంది. దీంతో భారత్ పై ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో ఈ మధ్యనే భారత్ అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవిగా చెప్పుకొచ్చిన ట్రంప్ తాజాగా ట్రేడ్ డీల్ పై కూడా మాట్లాడారు. భారత్ తో నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ మొదలవుతాయని ప్రకటించారు. రెండు దేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య అడ్డంకులను తొలగించే దిశగా ఈ చర్చలు ఉంటాయన్నారు. ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా సోషల్ ట్రూత్ వేదికగా వెల్లడించారు. వైట్ హౌస్ లో భారత్ అమెరికా సంబంధాలను మళ్లీ పునరుద్దరిస్తారా అని ప్రముఖ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికర సమాధానం చెప్పారు. భారత్ అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా చెప్పారు. తాను ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక మోదీతో స్నేహం ఎప్పటికీ ఉంటుంది అంటూనే ఆయన చేస్తున్న పనులు తనకు నచ్చడం లేదన్నారు. భారత్ తో వాణిజ్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలో భారత్ తో ట్రేడ్ చర్యలు మొదలవుతాయన్నారు. ఇన్నాళ్లు బెదిరింపులతో భారత్ ను కాళ్ల బేరానికి తేవాలనుకున్న ట్రంప్ తాజాగా అలాంటి పద్ధతులకు పోలీస్ స్టాప్ పెట్టినట్లు కనిపిస్తుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ ఇక వాణిజ్య చర్చలు ఉండవన్నారు. ఇంతలో ఆయనపై స్వదేశంతో ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనుష. మొత్తంగా కూడా అమెరికా సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం రోజుకు ఒక తీరుగా అన్నట్టుగా మారుతుంది. సో మొన్నటి వరకు భారత్ పై అక్కస్తో వాణిజ్య ఒప్పందం రష్యాతో భారత్ రష్యాతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలపై విషయం గక్కుతో అనేకమైనటువంటి పెద్ద ఎత్తున సుంకాలు విధించారు. దాదాపు ప్రపంచంలో ఎవరు లేనో అత్యధిక స్థాయిలో 50% సుంకాలు విధిస్తూ వచ్చారు. సో భారత్ మాత్రం ఆ సుంకాల విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆల్టర్నేట్ గా ప్రత్యామ్నాయంగా ఇంకా ఇతర దేశాలతో అమెరికా కాకుండా ప్రత్యామ్నాయంగా చైనా కావచ్చు, అదేవిధంగా రష్యా, జపాన్ లాంటి ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని మరింత దృఢంగా తన భారత ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా చేస్తున్నటువంటి ఒక సుంకాల విధింపును తట్టుకునే విధంగా అమెరికా నుంచే కాకుండా సొంతగానే ఆర్థికంగా అమెరికాకు ఆధారపడి ఉండకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుకునే పని ఉంది. దీంతో ఒకసారిగా భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంగు తిన్నారు. అసలు ఊహించలేదు. భారత్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలపై సంబంధించి ఎక్కడా కూడా ఆ రెస్పాండ్ కాకుండానే చాకచక్యంగా ఇతర దేశాలతో ఇటు భారత్ సంబంధించి చైనా, అదేవిధంగా రష్యాతో మరింత దృఢ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నం చేసింది. దీంతో అమెరికా మొదటికే మోసం వచ్చిందన్నట్టుగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తీరుతో సొంత రాజ్యం అమెరికాలోనే తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఎందుకంటే భారత్ లాంటి అతిపెద్ద మానవ వనరులు కలిగినటువంటి దేశం, అందున ఎప్పుడు అమెరికాకు ప్రతినిత్యం కూడా అనుకూలంగా సాధారణంగా ఉండేటువంటి మంచి సత్సంబంధాలు కలిగిన దేశంతో కయ్యానికి దూకాడు, అనవసరంగా కయ్యానికి కాలు దూతున్నాడు అనే ఒక ఉద్దేశం అమెరికాలోనూ
డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు వెలువెత్తాయి. సో దీంతో రోజు రోజుకు పరిస్థితులు భారత్ మాత్రం లెక్క చేయని విధంగా అమెరికా తీసుకున్న నిర్ణయాలను ఏమాత్రం ఎందుకంటే మొదట్లో సుంకాలు విధించి తొలుత 20%, ఆ తర్వాత 50% భారత్ సుంకాలు విధించి అత్యధిక సుంకాలు విధించి తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలనుకున్నట్టు డొనాల్డ్ ట్రంప్ భావించాడు. తను చెప్పింది విధంగా నడుచుకోవాలని ఒక ఆధిపత్యం చెలాయించాలని, భారత్ పై ఆధిపత్యం చెలాయించాలని ఒక ధోరణితో డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం కనిపించింది. అదే సందర్భంలో ఒకవైపు రష్యాతో చమురు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో చమురు ఒప్పందాలు రద్దు చేసుకోవాల్సిందే, లేకపోతే మరిన్ని సుంకాలు విధిస్తామని చెప్పి హెచ్చరికలు చేసినప్పటికీ భారత్ మాత్రం ఏ మాత్రం లెక్క చేయలేదు. తమకు రష్యా దశాబ్దాల నుంచి సత్సంబంధాలు కలిగి ఉన్న దేశము, సో రష్యాతో తమ ప్రయాణం కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేసింది. అంతతో కాకుండా గతంలో భారత్ చైనా మధ్య కూడా కొంత సరిహద్దుకు సంబంధించి ఎప్పటి నుంచో కొంత డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఘర్షణలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు భారత్ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లి రష్యాతో పాటుగా చైనాతో కలిసి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అవడం ప్రధాని నరేంద్ర మోడీ. అదే సందర్భంలో ఇక్కడ నుంచి మనము మరింత మిత్రులుగా ఉండి, రెండు అతిపెద్ద దేశాలు కాబట్టి మిత్రులుగా ఉండి మానవ వనరులను వాడుకొని వాణిజ్య పరంగా మరింత దృఢంగా సాధించాలి అనే ఒక ఉద్దేశంతో నిర్ణయించుకున్నారు. సో ఇవన్నీ చూసినటువంటి అమెరికా అధ్యక్షుడు సో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం, ఇలాగనే వదిలేస్తే అసలు అగ్రరాజ్య అమెరికాకే ముప్పు పొంచే అవకాశం ఉంటది. కాబట్టి దీంతో కొంత వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తోంది. ఇక మొన్నటి వరకు మాటలు లేవన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మొదటగా మోడీని ప్రశంసిస్తూ వ్యక్తిగతంగా మోడీ తనకు అత్యంత సన్నిహితుడు అని చెప్తూనే ట్వీట్ చేస్తూ భారత్ తో మనకు మంచి సంబంధాలు ఉంటాయని చెప్తూనే భారత్ తీరు సరిగా లేదని చెప్పేసి మొన్న వ్యాఖ్యానించాడు. అంతకుముందేమో చైనా లాంటి కుట్ర దేశంతో భారత్ చేతులు కలుపుతుందని తీవ్రంగా విమర్శ చేశాడు. అదే సందర్భంలో నెక్స్ట్ 2-3 రోజులు కాకపోతే తన మాట మార్చి భారత్ మాకు అత్యంత సన్నిహిత దేశము, మోడీ వ్యక్తిగతంగా తనకు చాలా మంచి మిత్రుడు అని చెప్పేసి కితాబిస్తూనే ప్రశంసిస్తూనే మరోసారి ట్వీట్ చేశారు. ఇప్పుడు తాజాగా మరొకసారి అలాంటిది పరిస్థితిలోనే డొనాల్డ్ ట్రంప్ ఒక సోషల్ మీడియా పెట్టిన పోస్ట్ కూడా చాలా ఆసక్తికరంగా మారింది. త్వరలోనే భారత్ తో ట్రేడ్ చర్యలు మొదలవుతాయని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇన్నాళ్లకు బెదిరింపు దోర్లకు పాల్పడ్డాడు డొనాల్డ్ ట్రంప్. ఒక్కసారిగా మొత్తంగా పూర్తి విరుద్ధంగా ఇప్పుడు భారత్ తోనే ట్రేడ్ చర్చలకు ముందుకు రావడం, తానే పిలుపునివ్వడం, ఇవన్నీ చూస్తా ఉంటే ఇక ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత తెగేదాకా లాగితే అది అమెరికాకే నష్టం జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్థమైంది. దీంతో తానే మొత్తం ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టి మోడీతో భారత్ చర్చలు జరపడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు భారత్ తో కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరిపితే మొదటగా ఈ సుంకాల విధింపు, ఇదే సందర్భంలో ఇక భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులకు సంబంధించి ఎలాంటి చర్యలు ఉండవు అన్నది ఒక నిర్దిష్టంగానే భారత్ చర్చలు జరిపే అవకాశం కనబడుతోంది. సో వైట్ హౌస్ లో భారత్ అమెరికా సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించాలి అనే ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే అమెరికా సంబంధించి ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికర సమాధానం చెప్పారు. చాలా భారత్ అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవి, తాను మోదీ ప్రధాని ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. దీంట్లో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అంటూ కూడా కొంత వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూస్తా ఉంటే ఇక ఖచ్చితంగా ట్రంప్ వెనక్కి తగ్గి కొంత భారత్ తో మరొకసారి చర్చలు జరిపి భారత్ పై సుంకాల ఎత్తుపై చర్చలు జరపడం, అదే సందర్భంలో ఇతరత్ర అన్ని వ్యవహారాలకు సంబంధించి మోడీతో మరొకసారి చర్చలు జరిపే అవకాశం కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.